travels from one place to another place. Arjun travels from one place to another place with a speed of 70 kilometer per hour. With a speed of 70 kilometer per hour. 70 kilometer per hour. 70 kilometer per hour, and returns with a speed of 30 kilometer per hour. 30 kilometer per hour. 30 kilometer per hour. He takes total 10 hours to complete the journey. He takes total 10 hours to complete the journey. He takes total 10 hours to complete the journey. Then what is the total distance covered by him? Then what is the total distance covered by him? Then what is the total distance covered by him? So look at the question. Actually, look at the question. అందరూ ఒకసారి ఇక్కడ వినండి క్వశ్చన్. ప్రీవియస్ క్వశ్చన్ కి ఈ క్వశ్చన్ కు డిఫరెన్స్ ఏంటిది? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రీవియస్ క్వశ్చన్ అండ్ దిస్ క్వశ్చన్? సో ఇన్ ప్రీవియస్ క్వశ్చన్ వీ హ్యావ్ ఫైండెడ్ ఓన్లీ ద యావరేజ్ స్పీడ్. సో హియర్ వీ హ్యావ్ టు ఫైండ్ ద డిస్టెన్స్. అంటే డిస్టెన్స్ అనేది మనం కనుక్కోవాలి, దూరం కనుక్కోమని అంటున్నారు, అవునా? అంటే ఇక్కడ రెండు క్వశ్చన్లో మనం కనుక్కోవాల్సి ఉంటుందమ్మా. వీ హ్యావ్ టు ఫైండ్ ద టూ కాన్సెప్ట్స్. లుక్ ఎట్ ద క్వశ్చన్ అమ్మా. ఫస్ట్ ఒకసారి ఇక్కడ వినండి, విన్న తర్వాత మనం డిస్కషన్ చేసుకుందాం. క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే, ఒక వ్యక్తి అరుణ్ అనే వ్యక్తి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశం, అరుణ్ కెన్ ట్రావెల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 70 అన్నాడు. ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశంకు హీ కెన్ ట్రావెల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 70 కిలోమీటర్ పర్ అవర్. అవునా? ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశంకు 70 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రయాణిస్తున్నాడు అని అడిగాడు. ఇక్కడ వెళ్ళి అండ్ హీ రిటర్న్స్, ఇక్కడ నుండి ఇక్కడికి తిరుగు ప్రయాణంలో వెళ్ళాడు, తిరిగి వస్తున్నాడు. వచ్చేటప్పుడు ఏ స్పీడ్తో వస్తున్నాడు? హీ రిటర్న్స్ విత్ ఏ స్పీడ్ ఆఫ్, అండ్ హీ రిటర్న్స్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ ఎంతమ్మా? 30 కిలోమీటర్ పర్ అవర్. ఓకేనా? అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు అంటే, వెళ్ళడానికి రావడానికి అతనికి టైం ఎంత పట్టింది అంటున్నాడు. హీ టేక్స్ టోటల్ 10 hours టు కంప్లీట్ ద జర్నీ అంటున్నాడు. వెళ్ళడానికి రావడానికి 10 గంటల సమయం పట్టింది అన్నాడు. ఓకేనా? ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటిది? అతను ప్రయాణించినటువంటి మొత్తం దూరం ఎంత? దెన్ వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై హిమ్ అంట. టోటల్ ఇక్కడ రెండు రకాలుగా క్వశ్చన్స్ అనేది అడుగుతుంటాడు. ఓకేనా? నేను ఎప్పుడు కానీ క్వశ్చన్ చదివేటప్పుడు ఒక క్వశ్చన్ లో రెండు వేగాలు అనేది ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు గెట్ ద థాట్. ఏమని రావాలి? మనం సగటు వేగం కనుక్కోవాలి. వీ హ్యావ్ టు ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద పర్సన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి అని అనుకుంటాం. ఫస్ట్ ఆ క్వశ్చన్ నేను ఏం చేస్తున్నాను, ఒక వ్యక్తి రెండు వేగాలు ఉపయోగించినప్పుడు అతని యొక్క సగటు వేగం, ఐఎమ్ ఫైండింగ్ ద యావరేజ్ స్పీడ్ అనేది నేను ఫైండ్ అవుట్. యావరేజ్ స్పీడ్ ఏంటంటే 2 × 70 × 30 అని అంటున్నాను. బై 70 + 30 అంటే 100. ఇగో 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్. ఓకేనా? 2 7s are 14, 14 3s are 42 కిలోమీటర్ పర్ అవర్. అంటే I can get the average speed of the person. What is the average speed of the person అమ్మా? 42 కిలోమీటర్ పర్ అవర్. ఓకేనా? గంటకు 42 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాడు అన్నాడు. అతనికి ఎన్ని గంటల సమయం పట్టింది? మొత్తం వెళ్ళడానికి రావడానికి. హీ టేక్స్ టోటల్ 10 hours టు కంప్లీట్ ద జర్నీ అని. మరి 42 కిలోమీటర్ పర్ అవర్ కదా, వాడు 10 hours అంటే ఎన్ని కిలోమీటర్స్? టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై హిమ్ ఈస్ హౌ మచ్? 420 కిలోమీటర్స్ అనేది అవుతుంది. అయితే ఇక్కడ వినండి ఒకసారి, క్వశ్చన్ కంప్లీట్ అవ్వలేదు, ఇక్కడ వరకు ఆన్సర్ కరెక్టే, రాంగ్ అని అనట్లేదు. అయితే ఇక్కడ రెండు రకాలుగా క్వశ్చన్స్ అనేది అడుగుతుంటాడు. వీ హ్యావ్ టు ఐడెంటిఫై. సో ఇక్కడ ఏమని అడిగాడు? అతను ప్రయాణించిన మొత్తం